హాయ్, దిస్ ఇస్ కుమార్ గౌడ్ క్వాలిటీ క్రియేషన్స్. నా కోసం, మీకోసం, మనందరి కోసం. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే చాలా రోజులైంది, కొద్దిగా బిజీగా ఉండడం వల్ల అది ఏం కథ అనేది తర్వాత చెప్తాను. కానీ ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం, నిజంగా భారతదేశం హిందువులు బంధువులందరూ గర్వపడే శుభ వేళ, పండుగ వేళ. అందరికీ తెలిసిందే, మీకు కూడా వచ్చింటుంది శ్రీరామ అక్షింతలు. దీన్ని ఎలా అన్ని పాంప్లెట్స్లో కూడా ఇచ్చారు. కానీ నాకు తెలిసిన నమ్మకంతో మీకు దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను తెలపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా ఇది మా ఇంటికి రావడం, ప్రతి ఒక్కరు ఈ అక్షింతలు వచ్చినాయంటే సీతారాములు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి వచ్చినట్లే లెక్క. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్క హిందూ బంధువులందరి ఇంటికి పోయి చేరినాయి. భజనలతో, బాజా భజంత్రులతో పోయి ప్రతి ఒక్క ఇంటికి చేర్చారు. నిజంగా ఈ ఘనత మన నరేంద్ర మోడీ గారిదే. దాని వెనుక ఉండే కనబడిన శక్తులకు కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ రామ జన్మభూమి అయిన అయోధ్యలో కొలువుదీరునున్న శ్రీరామ, మా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించు ఓ రామ. శ్రీరామ అన్న వెంటనే ప్రతి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఈ విషయం గురించి మనం చెప్పాల్సిన విషయం లేదు. త్రేతాయుగం నుంచి శ్రీరామ 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 అనుకుంటూ ఆంజనేయ స్వామి జపం చేసి ఆయన ఎలా మహత్తరమైన చమత్కారాన్ని చూశారో అది తెలిసిన విషయమే. అలాంటిది ఈరోజు జనవరి 22, రేపు, ఈరోజు 21, రేపు 22 జరుగుతూ ఉంది. నిజంగా ప్రతి ఒక్క హిందూ బంధువులు మోడీ గారు చెప్పిన విధంగా సాయంత్రం దీపోత్సవం చేయండి. అలాగే ఈ అక్షంతలు ఎంత పవిత్రమైనవి అంటే, శ్రీరామ అక్షితలు కాదు ఇవి, శ్రీరామ రక్షా కవచాలు. దీన్ని మనము ఆ రోజు యూజ్ చేసేసుకొని తర్వాత బీరోలో పెట్టుకుంటే బియ్యం కాబట్టి చెడిపోయి మరి పాడేయాల్సి వస్తుంది, చాలా బాధపడాల్సి వస్తుంది. కావున దీన్ని మనస్ఫూర్తిగా నమ్మకంతో ఈ అక్షింతల్ని, ఇచ్చిన కొన్ని అక్షింతల్ని ఇంకొక కొన్ని బియ్యం మనం తీసుకొని దాంట్లో వీటిని కలిపి వాడుతూ ఉండాలి. ప్రతిరోజు ముఖ్యమైన పనికి ఏదైనా పోయేటప్పుడు ఒక 2 అక్షింతలు పైన వేసుకొని పోతే పని ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అవుతుంది, దిగ్విజయంగా అవుతుంది. నమ్మకంతో చేయాలి. నమ్మకమే జీవితం. ఇంకొక విషయం, బియ్యం మూటలు ఉంటాయి, మనం వాడుకునే బియ్యం మూటలు ఉంటాయి. ఆ బియ్యంలో కూడా ఈ బియ్యంని కొన్ని వేసేస్తే ఆ బియ్యం అయిపోకున్నట్ల చాలా యూస్ఫుల్గా అవుతాయి. ఇంకా ఆ బియ్యం మూట అయిపోయే లోపల ఇంకా కొన్ని బియ్యం మూటలు ఉంటాయి కదా, ఆ బియ్యం తీసి మరి దాంట్లోకి ఇంకొక మూటలు వేయడం. అలా వేసుకుంటూ వస్తూ ఉంటే బియ్యం లేని కొరత ఆ ఇంట్లో ఎప్పుడూ ఉండవు, చాలా బాగా ఉంటుంది. అలాగే ఈ అక్షింతల్ని మనస్ఫూర్తిగా నమ్మకంతో ఆ శ్రీరాముడే మన ఇంటికి వచ్చాడనుకొని ఈ మనం పెట్టుకునే బీరువా కౌంటర్స్లో 2 అక్షింతలు పెట్టుకున్నా కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నిజంగా దీన్ని అయిపోనివ్వకుండా చూసుకోండి. జీవితకాలం ఉపయోగపడేది ఇది. మనం పోయినా మన పిల్లలు అందరూ యూజ్ చేసుకోవచ్చు. శ్రీరామ రక్ష కవచాలు. ఇవి అక్షంతలు మామూలు అక్షంతలు కావు. వచ్చిన ప్రతి ఒక్కరు, ఇంకొకరు రాలేని వాళ్ళకి ఎవరైనా ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు మనం పని చేసుకొని పోయింటాం. వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకి కావాల్సి ఉంటే ఇవ్వండి. వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మనస్ఫూర్తిగా శ్రీరాముణ్ణి తలుచుకొని 2 అక్షింతలు తల మీద ఆశీర్వదించండి. ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరుగుతుంది. మనస్ఫూర్తిగా నమ్మకంతో దీన్ని చేయండి. ఈ అక్షంతల్ని వృధా చేయొద్దండి. దీని విలువ మీకు తెలీదు. రేపు శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట. రాముని విగ్రహం అందరూ నెట్లో చూసింటారు ఆల్రెడీ, గూగుల్లో. ఎంత బాగుందంటే చిరుమందహాసంతో రాముడు పిలుస్తున్నట్లుంది. నిజంగా నేను పోలేదు.
నాకు అదృష్టం లేదు, ఖచ్చితంగా మరి ఈ డేట్లోనే కాదు తర్వాత పోతాను. మీరు కూడా పోయిన వాళ్ళు అదృష్టవంతులు. వీక్షించడానికి ఆల్రెడీ లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ రేపు ఉంటాయి. సో శ్రీరాముని విగ్రహం మీరు ఏ విధంగా చూసి ఆ విధంగా కనబడతాను. నాకైతే నవ్వుకుంటూ నాన్న బాగున్నావా అనే విధంగా నాకు కనబడింది. మీరు ఏ విధంగా తలుచుకుంటే ఆ విధంగా కనబడే శ్రీరాముడు నిజంగా హిందూ బంధువులంతా గర్వించదగ్గ చరిత్రాత్మకమైన ఒక ఘట్టం. దీన్ని మరవకండి, నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇవి జీవితాంతం కాదు. ఒక సెల్ ఫోన్లో సిమ్ ఎట్లా పెట్టుకుంటామో దానికి మించింది ఇది. ఆ పని అది కూడా పని చేయాలంటే ఇవి అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి. నిజంగా శ్రీరామ రక్షలు కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, శ్రీరామ అక్షితలు కాదు ఇవి. శ్రీరామ అక్షితలు కాదు, శ్రీరామ రక్షా కవచాలు. దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి, వేస్ట్ చేయొద్దండి. ఇవి అయిపోకుండా చూసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.